హలో గాయ్స్, ఆసమ్ లైఫ్ అస్మా యాకూబ్లోని లై హీరల్ కిచెన్కి యూ ఆర్ వెల్కమ్. అన్నయ్య లైహా వాళ్ళ కోసం పంపించిన ఈ కిచెన్ అయితే మేము సెటప్ చేస్తాం. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ క్యాండిల్. యూజువల్లీ స్టవ్ లోపల బర్నర్గా యూజ్ చేయడానికి ఏం చేద్దామా అని ఆలోచించినప్పుడు ఐ థాట్ క్యాండిల్ విల్ బి అ గుడ్ ఐడియా. సో ఇంట్లో ఉన్న థిన్ క్యాండిల్స్ కాకుండా సమ్ వాట్ లావ్ క్యాండిల్స్ ని తీసుకురావడానికి షాప్ కి వెళ్ళాం. ఫైనల్ గా ఇలా ఒక సింగిల్ క్యాండిల్ ని తీసేసుకున్నాము అండ్ వీఆర్ బ్యాక్ టు హోమ్ నౌ. లైహా హీరల్ అయితే వెరీ హ్యాపీ. వాళ్ళ మినియేచర్ కుకింగ్ ని స్టార్ట్ చేయడం కోసం ఒక 5 days ఆగారు బికాస్ ఆఫ్ దేర్ ఎగ్జామ్స్ అండ్ ఫైనలీ దే కాంట్ రెసిస్ట్ దెమ్సెల్స్ అనమాట. సో ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేయాలా అన్నట్టు ఇన్ని డేస్ వెయిట్ చేసిన తర్వాత ఇవాళ అయితే ఫుల్ ఖుషీగా ఫార్మాలిటీస్తో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడైనా మేము ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు దే యూస్ టు అబ్జర్వ్ ఆల్ ద ఫార్మాలిటీస్ వాట్ వీ యూస్ టు ఫాలో. సో మేము కూడా అలాగే స్టార్ట్ చేస్తాం మమ్మీ, సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతామన్నారు. దెన్ నాకు కూడా సరదాగా అనిపించింది. ఓకే దెన్ క్యారీ ఆన్ నాన్న అన్నాను. సీరియస్లీ పిల్లలు ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారని అయితే నేను అనుకోలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ యూజువల్లీ మేము ఎట్లా చేస్తుంటామో ఇంట్లో అలాగే చేశారు అండ్ రియల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. దెన్ ఐ ఆస్క్డ్ దెమ్ టు డూ సమ్ దువా. యాక్చువల్లీ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మనం మంచిగా ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తాం కదా, సో వాళ్ళని కూడా అలాగే చేయమన్నాను. బికాస్ మినియేచర్ కుకింగ్ ఆర్ వాట్ ఎవర్ ద కుకింగ్ ఇట్ మే బి, ఫ్లేమ్ అయితే యూజ్ చేస్తాం కదా, సో ఫ్లేమ్ దగ్గర వాళ్ళు వర్క్ చేయాలి ఇవాళ అన్న థాట్కే నాకు చాలా భయం అనిపించింది. దట్స్ వై ఆస్క్ దెమ్ టు డూ ఎ గుడ్ దువా. అండ్ ఫైనలీ ఈ మినీ కుకింగ్ సెట్ ఓపెనింగ్ ఒక స్వీట్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో వీ చూస్ గులాబ్ జామున్ టు మేక్. అన్నిట్లో హీరల్ నేనే ఫస్ట్ అంటూ ఆట మిక్స్ చేసేసింది అండ్ నౌ షుగర్ సిరప్ ప్రిపేర్ చేయబోతోంది. సో సిరప్ అయితే బాయిల్ అవుతూ ఉండింది అండ్ దెన్ వీ స్టార్టెడ్ మేకింగ్ గులాబ్ జామున్ బాల్స్. యాక్చువల్లీ నేను ఈ రెసిపీని డిస్క్రైబ్ చేయాలి అనుకోవట్లేదు, బట్ ఈ మినీ కుకింగ్ మేము ఎలా చేసాము, ఈ మినీ కుకింగ్ చేస్తూ మేము ఎంత ఎంజాయ్ చేసాము అనేది మాత్రమే మేము ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాము. ఆ స్టిర్రింగ్ పార్ట్ ని హీరల్తో చేయించడానికి కూడా నాకు చాలా టెన్షన్ అయింది, ఎక్కడ తను చేయి కాల్ చేసుకుంటుందో అని. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నేను ఇన్వాల్వ్ అయ్యాను. జస్ట్ అది టచ్ అవ్వకుండా వాళ్ళు చేయగలిగే థింగ్స్ మాత్రమే నేను వాళ్ళతో చేయించాను. సో ఫైనల్ గా సిరప్ లో ఎలాచీ వేసేసుకొని పెట్టేసుకున్నాము అండ్ దెన్ ఫ్రైయింగ్ పాన్ లో ఘీ యాడ్ చేసేసుకొని గులాబ్ జామున్ అయితే రోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇంకా వాళ్ళ సెగ్మెంట్ ఏం లేకపోయేసరికి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ అయింది నాకు. సో వాళ్ళు స్కూల్లో నేర్చుకున్న సాంగ్ని నా కోసం అక్కడ వినిపిస్తూ ఉన్నారు అండ్ దెన్ నేనైతే నా ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఈ ఫ్రైయింగ్ సెషన్ కూడా వాళ్ళే చేస్తాము అన్నారు, కానీ నాకైతే యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు మళ్ళీ ఎక్కడ చేయకాల్చుకుంటారో అన్న వేలో నేనే ఈ ప్రాసెస్ని చేశాను. లైహా మీద కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది, సో ఐ అలౌడ్ హర్ టు ఫ్రై సమ్ వాట్. కానీ హీరల్ అయితే ఇంకా చిన్నది కదా, సో నేను తననైతే ఇంకా అలౌ చేయలేదు ఈ సెషన్ కోసం. ఈవెన్ లైహాన్ కూడా నేను ఒకసారి అలౌ చేశాను గులాబ్ జామున్ ఫ్రై చేయడానికి. అండ్ ఫైనలీ ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ అయితే కంప్లీట్ చేసాం. దేనికైనా లుక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నేనైతే అంతే ఫీల్ అవుతాను. ఫైనల్గా ఈ బుజ్జి గులాబ్ జామున్స్ని చిన్ని బౌల్స్లో సర్వ్ చేసి వాళ్ళ పప్పాకి అండ్ దాదీకి సర్వ్ చేయమన్నాను. లైహా హీరల్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అనమాట వీటిని సర్వ్ చేయడానికి. సో ఫస్ట్ వాళ్ళ నాన్నమ్మకి అండ్ దెన్ వాళ్ళ పప్పాకి వెళ్ళి ఇచ్చేస్తారు. యాక్చువల్లీ తను బిజీగా ఉన్నారు మీటింగ్లో, బట్ స్టిల్ పిల్లల కోసం తనైతే టేస్ట్ చేసి సూపర్బ్ అనే కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. బట్ నేను అది రికార్డ్ చేయడం అయితే మిస్ చేశాను. ఎనీవే రీటేక్ అయితే చేయలేం కదా యాజ్ హీస్ బిజీ. సో ఫైనలీ మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తోనే మీకు అర్థమైపోయి ఉంటుంది అది ఎంత సూపర్బ్గా కుదిరిందో అని. సో మాతో పాటు మీరు కూడా ఈ మినీ కుకింగ్ని చూసి ఎంజాయ్ చేస్తుంటే కనుక డెఫినెట్గా లైక్ చేయండి అండ్ అందరితో షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వెయిట్ ఫర్ ద మెస్సీ పార్ట్ వీడియో.